దేవుడు ఇచ్చాడు, అందరికి చదువు ఉంది. ఒక మాటతోటిగానే అర్థం చేసుకోండి. ఊరికే మాటకి చెప్పించుకోవద్దండి, అది బాగుండదు. ఇటువంటి చూడండి, ఎవరైనా లేకపోతే వాళ్ళు చెప్పండి, ముందుకురా వెనక్కిరా అని చెప్పండి, అంతే. సిగ్నల్ చేయండి, మూగోళ్ళలాగా సైకిల్ చేయండి, అలాగా ఇక్కడరా ఇట్లా పో అని. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయంలో 12వ వచనాన్ని అందరం చదువుకుందాం. తీసుకుని బైబిల్. సైన్యములకు అధిపతి యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరింద్రములను హృదయములను చూచువాడవు నీవే. చాలండి, ఆ మధ్య భాగం వరకే, కింది భాగం అవసరం లేదు. నిర్గమకాండం ఎగ్జోడస్ చాప్టర్ 12:11. నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనం మొత్తం చదువుకుందాం అందరం. చదవండి. మీరు దానిని తినవలసిన విధమే మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు కానీ తినవలను. అది యెహోవాకు పస్కా బలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన చేసుకునండి, దేవుని అడుక్కోనండి. నా అవసరం ఏంటిదో ప్రభువా నాతో మాట్లాడు. తర్వాత మిమ్మల్ని అడుగుతాను, ప్రార్థన చేశారా లేదని. నా కోసం చేయొద్దు, మీకు మీరు చేసుకోనండి. మేము చెప్పినప్పుడు మా కోసం చేయండి. ఇప్పుడు మాత్రం ఎవరికి బాధ చేసుకుందాం. ప్రభువా నా అవసరం ఏంటో, నా అక్కరేంటో నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, మరోసారి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఉన్నారు. మీ లేఖన భాగం ధ్యానించుకుంటున్నాం. వాక్య వెలుగులో పరీక్ష చేసుకుని వాళ్ళలో యోగ్యమైన రీతిలో చేయడానికి నాకు మాకు అందరికీ మా మధ్యలో ఆత్మదేవుడిగా పెరుగున్నారు. నన్ను బట్టి స్థితిస్తున్నాను. కనిపించే అంధకార శక్తులని కూడా, దురాత్మ శక్తులని కూడా, వాయుతరంగమైనటువంటి శబ్దాలని కూడా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. ప్రభావ మీరే మా మధ్యలో యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. దయతో ఒకరు చదవండి. 20:12. ఇర్మియా. సైన్యములకు అధిపతి యెహోవా, రైట్. ఆ వాక్యంలో మీరు చూశారా? చెప్పండి, ఏముంది? సైన్యములకు పక్కన పెట్టిన తర్వాత ఏముంది? నీతిమంతులను పరిశోధించువాడు లేక పరీక్షించువాడు అనే మాట ఉంది అక్కడ. అంటే మన దగ్గర ప్రభు బల్ల ఉంది కదా. ఈ బల్ల ఎవరికి అంటే, వాక్య ప్రకారంగా మారు మనసు పొంది, అంటే క్రమం చెప్తున్నాను, పాపాలు ఒప్పుకొని ఆరాధిస్తూ బాప్తిజం తీసుకొని రెగ్యులర్గా మందిరానికి వస్తూ దేవునింటిని ప్రేమిస్తూ దేవుని యొక్క కార్యక్రమాల్లో భాగం పొందుతూ వారికి వచ్చేటువంటి దేవుని భాగం, దశం భాగం క్రమంగా ఇస్తూ, దేవుని సంఘంలో వారు సువార్తలో లేక బయటకు ఏదైనా మీటింగ్లలో అన్నింటిలో భాగం పొందుతూ అలాగ రెగ్యులర్గా ఉన్నట్టు వాళ్ళు, వారికి ఈ యొక్క బల్ల 6 నెలలకు 3 నెలలకు వచ్చి మేము బల్ల తింటాము అనేటోళ్లకు అసలు అది పద్ధతే కాదు. ఒకవేళ ఉద్యోగరీత్యా ఎక్కడ వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చారంటే అది ఓకే. క్రమంగా రాకుండా నీ ఇష్టం ఉన్నప్పుడు రావటం, నీకు అనుకున్నప్పుడు మందిరానికి రావటం, ఆదివారం మిగతా రోజుల్లో ఎలాగనో జీవించడం, మళ్ళీ ఎప్పుడో అనుకూలంగా రావటం కాకుండా ఒక వాడుక అనేది బైబిల్లో ఉంది, ఒక పద్ధతి అనేది ఉంది, క్రమం అనేది ఉంది. అపోస్తల కార్యములు 2:42 చదవండి. అందుకే ఈ క్రమాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఇది ఆచారం కాదు, ఒక సిస్టమ్, ఇది ఒక క్రమము, దేవుడు చెప్పిన క్రమం. చదవండి ఎవరన్నా. అపోస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును మధ్య మధ్యలో ఉండిరి, మానుకుంటూ ఉండిరి. ఉందా మీ వెలుగులో? ఏం కదా ఉందా? చెప్పమ్మా. మళ్ళీ ఎడతెగక. ఇంగ్లీష్లో ఏముంది? 4 ఉన్నాయి. చదవండి ఇంగ్లీష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు. చదవండి త్వరగా. కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్, అపోస్టల్స్, డాక్ట్రిన్, ఫెలోషిప్, బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ and in prayer. They were in continue without break, but we people are giving break like tea break, lunch break, है ना?
మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తారు చూడు, అలాగే కొంతమంది నెలలో బ్రేక్లు ఇస్తూ ఉంటారు. నిజంగా వాస్తవంగా నీకు అనారోగ్యం బాగలేదు, ఎక్కడో వెళ్ళావు, లేకపోతే ప్రయాణాలు ఉన్నావు, అవి వేరే. కానీ అన్ని అనుకూలంగా ఉండి కూడా కొంతమంది దేవుని మందిరానికి రావట్లేదు, భాగం పొందట్లేదు. ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం కదండి. ఆహారం తిన్నామనుకోండి, ఆరోగ్యం ఉంటుందా లేదా, శక్తి ఉంటుందా లేదా? ఆరోగ్యం తినగానే కోపడ్డాం అనుకో, అలిగి మూసి ముడుచుకున్నాం అనుకో, ఒకరోజు తినను 2 రోజులు తినని ఏమవుతారు అమ్మ వాళ్ళు? లావు అయిపోతారు కదా. 3 రోజులు తినకుంటుంటే ఏమవుతారు వాళ్ళు? స్ట్రాంగ్ అయిపోతారు కదా. ఏమొచ్చేస్తుంది మొట్టమొదటిగా? ఏమా నీరసం. అందుకే నిమ్మరసం తాగరా అంటారు. ఏమొచ్చిందన్న ప్రవాసన? నీరసం. అందుకే నిమ్మరసం సాంబార్. అది రికవర్ కావడానికి. ఎందుకంటే వాళ్ళకు నీరసంగా 3-4 రోజులు ఉన్న వాళ్ళకు మటన్లు చికెన్లు అవి పెట్టబాకండి. ఎందుకంటే అది సాలిడ్ పోదు. అందుకే లిక్విడ్ ఇస్తారు. చూసారా పేషెంట్లకు మొట్టమొదటి ఏమి ఇస్తారు? ఆయన బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తారు? మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెడతారు కదా. అంటే బెడ్ మీద పడుకునే వాళ్ళు, ఇట్లా కానీ బయట కానీ, బెడ్ మీద అంటే పేషెంట్ లాగా ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తారా? వెరీ సింపుల్, అందరికీ తెలిసిందే. బెడ్ మీద ఉన్న వాళ్ళకు వినండి, అర్థం చేసుకొని పుర్రలో పెట్టుకోండి. బెడ్ మీద ఉన్న వాళ్ళకు బెడ్, గుడ్డు, పాలు. చెప్పండి, బ్రెడ్, గుడ్డు, పాలు. అది సింపుల్. వేరేది పెడితే ఎందుకంటే నీరసం. మెల్లిమెల్లిగా తిన్న తర్వాత, ఆకలి పెరిగిన తర్వాత వాడు అడుగుతాడు. ఏమడుగుతాడు? ఏం బిర్యానీ? ఏం బిర్యానీ? అల్పా హోటల్ బిర్యానీ. ఎక్కడుంది అది? హైదరాబాద్లో. వెరీ గుడ్. సికింద్రాబాద్. హైదరాబాద్ కాదు, ఎక్కడ? సికింద్రాబాద్లో ఉంది. అదండి ఈ ఆత్మీయ సహవాసం. ఆత్మీయంగా దేవునితో అలాంటి అనుభవం ఉండాలి. ఆకలి అవుతున్నారు దేవుని విషయంలో, మందగిలో వద్దండి. రైట్. ఇప్పుడు పరీక్షలు 3 రకాలు ఉన్నాయి. ఆ 3 రకాల పరీక్షలు పాస్ కావాలా? 1, 3 విషయాలు మనం చదువుకున్నాం. నడుము, చెప్పులు, కర్ర. ఈ 3 అనుభవాలు మనం తెలుసుకొని బలలో చేయవేద్దాం. త్వరగా ఒక 10 నిమిషాల్లో ముందుకు వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా పరీక్ష. ఎవరితో పరీక్ష అంటే 24-16 అపోస్తల కార్యం. అక్కడ 3 పరీక్షలు ఉన్నాయి. అపోస్తల కార్యం 24-16 ఏమంటున్నాడు పౌలు? త్వరగా ఎవరైనా చదవచ్చు. మీరు మాత్రం ఫిక్స్ కావాకండి మైండ్లో. నేను కాదు, ఆ బ్రదర్ చదవాలా, ఈ బ్రదర్, ఈ సిస్టర్ అని ఫిక్స్డ్ చేసుకోబాకండి, ఫిక్స్డ్ డిపార్ట్ చేయబాకండి మైండ్లో. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. ప్లీజ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్. యా, I myself always try to be conscious. అంటే మీకు తెలుసా? మనసాక్షి. రైట్. తర్వాత టువర్డ్స్ గాడ్ అండ్ టువర్డ్స్ మెన్. ఇంగ్లీష్లో టువర్డ్స్ గాడ్ అండ్ టువర్డ్స్ మెన్. ఇంకా టువర్డ్స్ సెల్ఫ్ కూడా అనుకోండి. అంటే 3 రకాల పరీక్షలు మనం అందరము పాస్ కావాలి. చెప్పండి, మొట్టమొదటి ఎవరితో? మీకు అర్థమైందో లేదా? నేను చెప్పేదానికంటే మీరు విన్నారు, చదివినారు. మీరే చెప్పాలి. ఇప్పుడు ఎవరితో? బైబిల్ ఉందో చూడండి, మీరు చూసి చెప్పండి. నా ముఖం మీద చూడవద్దులేండి. మీరే బైబిల్ చూసుకొని చెప్పండి. మొట్టమొదటి ఎవరితో? దేవునితో. 2వది మనుషులతో. 3వది మనస్సాక్షి. పాస్ అయిన తర్వాత మనకు సంతోషం ఉంటుంది. ఎగ్జామినేషన్ పెట్టేది ఎందుకు? మన స్థితిగతులు తెలుసుకోవటానికి. అవునండి. మనము ఎలా ఉన్నామో తెలుసుకోవటానికి పరీక్ష. పరీక్ష లేకుండా ప్రమోషన్ చేస్తుంటే బాగుంటుందా? చెప్పాలా? బాగుంటుందా? మరి ఇవాళ రేపట్లో సిస్టమ్ చేంజ్ అవుతుంది తెలుసునా? నేను సిబిఎస్ సిలబస్ అనగా కేంద్రీయ విద్యాలయ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు, జాబ్లో ఉన్నప్పుడు మా సిలబస్ ఇప్పుడు కొత్తది చేంజ్ అయిపోయింది. ఆల్ ఇండియాలో అప్ టు 8th క్లాస్ వరకు ఎగ్జామ్స్ పెడతారు, కానీ ఎవరిని ఫెయిల్ చేయకూడదు. ఈ రూల్ వచ్చింది సిబిఎస్ సిలబస్లో. ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ కూడా స్టార్ట్ అయింది. అది గవర్నమెంట్ ఎందుకంటే చాలామంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు చదవట్లేదని గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు రెగ్యులర్గా వస్తుంటారు,
ఎగ్జామ్ రాస్తుంటారు, గ్రేడ్ సిస్టమ్ కూడా పెట్టింది వాళ్ళని ప్రమోట్ చేయాలని. పర్పస్ ఏంటంటే ఎగ్జామ్ లేకున్నా వాళ్ళు 10th క్లాస్ వరకైనా కంప్లీట్ చేయగలుగుతారు అనేది. సో నాకు గుర్తుంది ఏంటి, నేను 7th క్లాస్ అవుతున్నప్పుడు 72, 73 ఆ ప్రాంతంలో కర్నూలులో చదువుతున్నప్పుడు నాకు కోర్స్ రాపూర్ హై స్కూల్లో అప్పుడు 7th క్లాస్ కామన్ ఎగ్జామ్ ఉండేది. కొంతమంది ఆ బ్యాచ్ వాళ్ళు అంటే సీనియర్స్, కొంతమంది పెద్దోళ్ళు. తర్వాత ఒక మంత్రి వచ్చాడు, ఆ కామన్ ఎగ్జామ్ తీసేశాడు. అది నాకు గుర్తుందన్నమాట. ఇప్పుడు ఆ మంత్రి ఎవరంటే కాసు బ్రహ్మానంద రెడ్డి. ఆ సంవత్సరం 7th క్లాస్లో అందరం పాస్ అయిపోయాం. దాంట్లో మన భాషలో చెప్పాలంటే మొద్దోడు, ముతుకోడు, పూరు, ఇంటెలిజెంట్ అందరూ పాస్ అయ్యారు. అందరం పాస్ అయ్యాం హ్యాపీగా, ఆనందంగా. ఇంకా పాట పాడుతున్నాం, అందరం పాస్ అయ్యాం. ఎందుకంటే 0 వచ్చినట్టు పాస్ అయ్యాడు, 100కు 99 వచ్చినట్టు కూడా పాస్ అయ్యాడు. ఏం పాట పాడుతున్నాము? ఆ పాట ఏ పాట అంటే కాసు వచ్చాడు పాసు చేశాడని. ఏం పాట? కాసు వచ్చాడు, అది ఎట్లా సంకలగా వేసుకుంటానమాట. యాక్షన్ చేస్తే వాళ్ళు ఉంటుంది కదా, అలాగనమాట. చిన్నపిల్లలు కొంచెం సంకలు ఎగరేస్తారు చూడు. ఎప్పుడు చిన్నపిల్లలు సంకలు బాగా ఎగరేసి సంతోషపడేది ఎప్పుడండి? వాళ్ళకి మంచి కొత్త బట్టలు ఇస్తే, అమ్మాయిలు చిన్నపిల్లలు కదా, అందరికి ఫ్రెండ్స్ చూపించి చూడు, ఓహో ఆహా అని మమ్మీ తెచ్చింది, డాడీ తెచ్చింది అంటారు లేదా, వాళ్ళు ఎగురుతా ఉంటారు పిల్లలు. అలాగే మేము ఎగురుతున్నాం సంకలు ఎగరేసి. కాసు వచ్చాడు పాసు చేశాడు, కాసు పాసు, ఇది మాట. కాసు పాసు ఏం లేదు మాకు నోట్లో, అది ఒకటే. ఇప్పుడు మీరు చెప్పండి, అందరం పాస్ అయ్యాం, 8th క్లాస్కి వెళ్ళిపోయాం. దాని అర్థమైందంటే అది సరైన పరీక్ష కాదు. పరీక్ష అవసరం. ఇవాళ ఇప్పట్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ మీరు చూస్తున్నారు. ఏ జాబ్ రావాలన్నా, దేనికి వెళ్ళాలన్నా ఏం పెడతారండి? ముందు రిటన్ టెస్ట్, తర్వాత ఓరల్ టెస్ట్, పర్సనాలిటీ టెస్ట్, ఆ తర్వాత అన్ని టెస్టులు పెట్టిన తర్వాత జాబ్. లోక సంబంధంగా ఎన్నికవే టెస్టులు ఉంటే పరలోకానికి వెళ్ళేటువంటి మనము, పరిశుద్ధంగా జీవించే బిడ్డగా మనము, దేవుడు పెట్టినటువంటి ఈ యొక్క ప్రతి దినము మన పరీక్షలు పాస్ కాకపోతే ఎలాగా? రైట్. అందుకొరకు ఈ వాక్యము ఏం చెప్తుందండి? దేవుడితో పాస్ కావాలి. బైబిల్లో దేవుడితో పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ చెప్పను, గుర్తుంచుకోవడానికి ఒక్కొక్కటి చెప్తుంటాను. ఎందుకంటే ఎక్కువ చెప్తే మళ్ళీ బుర్రలో ఉండవు. ఉంటాయన్న వాళ్ళ చేతులు ఎత్తండి చూద్దామని, వాళ్ళు ఎంత కంప్యూటర్గా ఉండవు. నేను చెప్తాను ఒక 20 రెఫరెన్స్ బుర్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులు కదా, ఎవరు ఏ పేరు? ఒక 20 రెఫరెన్స్ చెప్తాను, 20 నాకు మళ్ళీ చెప్పాలి. ఉంటాయా? కొంచెం ఆలోచిస్తుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే అందరం బలహీనం, మెమరీ పవర్ మనకు తగ్గుతుంటుంది. అందుకని నోట్ చేసుకోవడానికి చెప్పేది అది. అంతేగాని నా దగ్గర ఉంటాయి సార్, నేను హీరోను హీరోయిన్ అంటే కాదు. ఉంటాయి అప్పుడు. తర్వాత కొంతమంది అయితే వర్తమానం విన్న తర్వాత బయటికి వెళ్ళి, అబ్బా ఈరోజు అన్న నార్త్ ఈస్ట్ నాగాలాండ్ నుంచి వచ్చింటాను, అస్సాం నుంచి, అరుణాచల్ ప్రదేశ్ అన్న, ఇదేం చెప్పాడన్నా, అలా చెప్పాడా అక్క. కొంతమంది అనమాట బయటికి వెళ్ళిన తర్వాత అందరూ చెప్పుకుంటారు అన్నమాట. చెప్పిన తర్వాత రానోళ్ళు, అక్క ఏం చెప్పినాడే అంటే, అన్న ఏం చెప్పినాడే జర చెప్పవే అంటే, బల చెప్పాడు. ఏమంటే నాకు గుర్తుంటే కదా, మళ్ళా బల చెప్పిండు ఏదో అని అర్థం కాదు. ఆయుధసేపు మాత్రం బల వినాలా, ఇంకా ఇంకా వినాలా అని ఆశ. బయటికి వెళ్ళగానే ఏమైందంట. అందుకే జ్ఞాపకం చేసుకోవటానికి 17-11 చదవండి అపోస్తల కార్యంలో. ఆ దినాల్లో దేవుని సేవకులు చెప్పినప్పుడు ఆనాడు విశ్వాసులు ఏం చేసినారు? చదవండి 17-11 అపోస్తల కార్యం. చదవనప్పుడు చదవండి అంతే, ఇట్లా చూడమన్నప్పుడు చూడండి. అది 17-11. వీరు రైట్. ఒక్క నిమిషం అమ్మా, నువ్వు చదువు నువ్వు కాదు, ఆ బ్రదర్ చదువుతున్నాడు. చదువు బ్రదర్, కంటిన్యూ. రైట్. అందుకు మీకు చెప్పేది, మీరు ఇంటికి వెళ్ళి ఇక్కడ నిలబడిన వాళ్ళు చెప్పినప్పుడు
అలాగే ఉన్నాయా లేవా అని ఏం చేయాలా, మళ్ళీ మీరు వాటిని పర్ఫెక్ట్గా ఏం చేయాలా, ఓహో గ్యారంటీగా ఉన్నాయి, ఇలాగనే ఉన్నాయి, ఏం తప్పులు లేవు. ఎందుకంటే ఇది అవసరం. ఈ పులిపిట అనేది సాతాను చాలా మంది సేవకులను, దేవుని బిడ్డలను వాడుకొని అనేక సంఘాల సమస్యలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అందుకే లేఖనాలు ఉన్నది ఉన్నట్టుగా మనకు అందించబడుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఏం చేయాలి, స్టడీ చేయాలి ఇంటికి వెళ్ళి. అందుకే మీకు చెప్తాం, చదువుకున్న వాళ్ళు ఎవరు వచ్చి చెప్పినా ఎవరిని వాడుకున్నా దేవుడు వాడుకుంటాడు, కానీ మీరు మాత్రం అలా ఉన్నాయా లేవా, ఇది అవసరం. ఆనాడు నష్టపోయారు, ఈనాడు కూడా నష్టపోతున్నారు, ఇక ముందు నష్టపోకూడదని హెచ్చరికలు ఇవి. ఇదే మనకు దేవుడు ఇచ్చేటువంటి ఈ యొక్క హెచ్చరిక లేక వార్నింగ్ ఇంగ్లీష్లో. రైట్, ఇక్కడ మనం చదువుతున్నటువంటి భాగాల్లో 3 భాగాలు, దేవుడితో పరీక్ష, మనుషులతో పరీక్ష, ఇంకేంటిది మనసాక్షితో పరీక్ష. నెంబర్ 1, ఆదికాండం 22లో దేవుడు పరీక్ష పెట్టాడు. 12వ వచనంలో పాస్ అయిపోయాడు. ఇప్పుడు దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడో అదొక్కటే చదవండి. ఇందును బట్టి లేక నాకు భయపడువాడు అనే మాట చదవాలి, మొత్తం చదవద్దు. త్వరగా తీసిన వాళ్ళు అదొక్కటే చాలు. చదువు కదా, ఏముంది అక్కడ, దేవునికి అంటే అబ్రాహాములో దేవుడు అంటే భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు అడుగుతున్నాడు ప్రభు, ఇక్కడ వచ్చిన వారు వారమంతా దేవుడంటే భయము భక్తి కలిగి జీవించావా, దేవుని దృష్టిలో నువ్వు పాస్ అయ్యావా? పాస్ అయితే నీకు ఆనందం ఉంటుంది, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతావు, బలలో చేయి తీసుకోవడానికి ధైర్యంగా ఉంటావు దేవుని దృష్టిలో. అందుకే కీర్తనకాడు ఒక మాట అంటాడు, చదవండి. 115వ కీర్తనలో 115వ కీర్తన 13వ వచనంలో, పిల్లలనేమి పెద్దలనేమి, ఆ తర్వాత ఇదండి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. వింటున్నారండి? భయము, రెండోది ఏముండాలి, భక్తి. దేవుడు అంటే భయం భక్తి ఉందా అడుగుతున్నాడు ఈరోజు. రెండోది మనుషులంటే భయం భక్తి ఉందా అడుగుతున్నాడు దేవుడు. మూడోది నీ మనసాక్షి చెప్తుంది, మనసాక్షి భయం నీకుందా అని మనసాక్షి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ముగ్గురుతో దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం సరిదిద్దుకొని పాస్ కావాలి. ఇప్పుడు ఒక ఆయన పాస్ అయ్యాడు, తను ప్రూఫ్ చేసి ఇలాగ అంటున్నాడు. అబ్రాహామును పాస్ చేశాడు, ఆయన సాక్ష్యం మనకు తెలుసు. యోబు గ్రంథములు యోబును కూడా పాస్ చేశాడు, యోబు కూడా తన సాక్ష్యం ఇస్తాడు. రైట్, చూద్దాం. తర్వాత ఇంకొక భక్తుడు, నన్ను దేవుడు పరీక్ష పెట్టాడు, నేను పాస్ అయ్యాను అంటున్నాడు. ఎవరండి ఆయన? ఏ అధ్యాయంలో ఉంది? నేను పాస్ అయిపోయాను, ఏమీ కనిపించట్లేదు ఆయనకు నా విషయంలో అంటాడు. ఎవరైనా నాకు రెఫరెన్స్ కావాలి. ఎవరు చెప్పారు? ఎవరు ఇక్కడ సిస్టర్ చెప్పారు? ఏమన్నారు? ఎవరు కాస్త చేసి చూపించండి చూద్దాం. ఏమా? రైట్, దావీదు అన్నారు. ఇప్పుడు నాకు రెఫరెన్స్ కావాలి. ఎవరు చెప్పండి రెఫరెన్స్? నీకు ఎక్కడైనా తెలిసిందా? ఎప్పుడైనా చదివినప్పుడు లేక దేవుని సేవకులు చెప్పినప్పుడు మీకు ఏమైనా గుర్తుపెట్టుకున్నారా? అందుకే గుర్తుపెట్టుకోవాలని చెప్పేది ఏం కదా, అంతే కదా, అని గుర్తుండవు కదా ఇక్కడ, అందుకోసం అన్నమాట. రైట్, అది సంతోషం. నేను చెప్పేది పరీక్ష పెట్టాడు, పరీక్షలో పాస్ అయిపోయానని సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా పౌలు ఏమని సాక్ష్యం ఇచ్చాడు? రైట్, నేను చెప్పే పాయింట్ అర్థం చేసుకోండి. పరీక్ష అంటున్నాను, ఎగ్జామ్. నన్ను పరీక్ష పెట్టాడు, నన్ను శోధించాడు, పాస్ అయ్యాను అన్నాడు. ఆమె చెప్పింది దావీదని. రైట్కి వచ్చారు. దావీదు గురించే చెప్పండి రెఫరెన్స్ అంటున్నాను. పౌలు తర్వాత వెళ్దాం. తీయండి కీర్తనలు చదవండి ఎవరన్నా గట్టిగా. 17 2వ వచనం 3వ వచనం. నీ సన్నిధిలో నుంచి నాకు తీర్పు వచ్చునుగాక. దేవుడు తీర్పు తీర్చాలి, అందుకే రాయబడింది ఇర్మియా 12, నీతిమంతులను తీర్పు తీర్చేవాడు, పరీక్షించేవాడు దేవుడు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి తీర్పు, దేవునితో మనం మొట్టమొదటి సమాధానం చేసుకోవటం. రైట్, దేవుని కను దృష్టి ఎలా ఉందంట? న్యాయంగా చూస్తాడు. రైట్, తర్వాత చూశారు ఏమంటున్నాడు? నా హృదయాన్ని నువ్వు బాగా పరీక్షించావు, పరిశీలించావు. తర్వాత ఏమైంది? నన్ను పరిశోధించితివి. రైట్,
రైట్. అంటే ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఏముంది ఇక్కడ చెప్పండి అందరూ. నన్ను పలకండి. నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, కనిపించలేదు. ఎవరి దృష్టిలో? ఇప్పుడు నువ్వు చెప్పగలవా? నేను చెప్పగలనా? మనం చెప్పగలమా? అది పరీక్ష ఈ మాట. అందుకే పౌలేమున్నాడు ఇప్పుడు ఏం బ్రదర్ 26:14 ఏముంది? దేవుని ఎదుటను, మనుషుల ఎదుటను, మనసాక్షి ఎదుట నేను ఏం చేస్తున్నా? పరీక్షలో పాస్ అవుతున్నా. దినదినము నేను అభ్యాసము, ఇంగ్లీష్లో ఏముంది? ఎక్సర్సైజ్. దినదినము ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు మీకు తెలుసు కదండి. అంటే కాంపిటీషన్స్కి వెళ్ళే వాళ్ళ గురించి. వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు కదా ఎక్సర్సైజ్. ఒక రోజు మార్చేస్తారు కదా. ఏమా అథ్లెట్ తీసుకోండి. అథ్లెట్ అంటే రన్నింగ్ చేసేవాళ్ళు 100 మీటర్స్, 400, 800, 1500 లాంగ్ డిస్టెన్స్, 26 మ్యారథాన్ రేస్. వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారు చెప్పండి? మళ్ళాగా 7 గంటలకు ఏడ్చినట్టు లేస్తారు కదా. కొంతమంది 7 గంటల దాకా లేయరు. సూర్యుడు వచ్చి లేచినా కూడా ఆహా అంటే సూర్యుడు ఎప్పుడు వస్తాడు? ఏమా 6కి వస్తాడా? 6కి వస్తే పర్వాలేదు. 6కి వస్తాడు ఇక్కడ. నేను అడుగుతున్నా 6కి వస్తాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు నేను నార్త్ ఈస్ట్లో ఉన్నా కాబట్టి అక్కడ వేరువేరుగా ఉన్న పరిస్థితి చెప్తున్నాను. నేను అరుణాచల్ ప్రదేశ్లో 3 సంవత్సరాలు ఉన్నాను, చైనా బార్డర్లో. అరుణోదయం అంటే అర్థమైందా మీకు? అరుణాచల్ ప్రదేశ్కి ఎందుకు వచ్చింది ఆ పేరు? అరుణోదయం. సూర్యుడు ఉదయించే రాష్ట్రం పేరు అరుణాచల్ ప్రదేశ్. చైనా బార్డర్లో తవాంగ్లో దగ్గర ఉన్న నేను ఆర్మీ మిలిటరీ వారి ఏరియాలో అక్కడ కేంద్రీయ విద్యాలయ జాబ్ చేస్తున్నప్పుడు 4 గంటలకు తెల్లారిపోతుంది. ఎన్ని గంటలకు? 5 గంటలకు ఎర్రగా సూర్యుడు వస్తాడు. ఎన్ని గంటలకు? మరి ఇక్కడ ఆ ఎర్రటాయన ఎప్పుడు వస్తాడు? 7 గంటలకు. సో మన వాళ్ళు ఏం చేస్తారు? ఏడ్చినట్టు 7 గంటల దాకా నిద్రపోతా ఉంటారు. ఆయన రాలే కదా, లేపలేదు కదా అని. కొంతమంది ఫ్యామిలీ పేరు కూడా చేసుకోరు. లేయంగానే ఆ పని చేసి వెళ్ళిపోతూ ఉంటారు. యోగ గ్రంథం 1:5 చూడండి. నీవు నేను ప్రతి క్రైస్తవ కుటుంబం దేవుని బిడ్డలు అందరికీ సమానమైన వాక్యం ఇది. 5వ వచనం. ఇది పరీక్ష చేసుకోవాలి మనం దేవుని దృష్టిలో. కుమారులు కుమార్తెలు పొరపాటు చేశారేమోనని ఒక నిమిషం. ఏంటిది చెప్పండి అందరూ. అరుణోదయము అంటే అర్థం ఏంటిది? సూర్యుడు ఉదయించే లోపల మనం చేసేసుకోవాలి. ఒకసారి యేసులో మోడల్ తీసుకుందాం కదండి. మోడల్ ఎవరు తీసుకోవాలి? మనం యేసులోని తీసుకుందాం. ఎవరితో అవసరం లేదు. మనం ఏ సేవకుడు, ఏ నాయకుడు, ఏ బోధకుడు, ఏ ఎల్డరు, ఏ పెద్ద, ఏ రెవరెండ్, బిషప్ ఎవరితో అవసరం లేదు మనకు. యు టేక్ ఎగ్జాంపుల్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. చదవండి మార్కు 1:35 ఆయన మోడల్ మనకు కావాలి. మార్క్స్ వార్త 1:35 ఆయన ఏం చేశాడు? వ్యక్తిగతంగా, ఎందుకంటే ఆయన వ్యక్తిగత దేవునితో గడిపాడు కాబట్టి ఈ లోకంలో 3.5 సంవత్సరాలు దేవుని సేవ చేయడానికి వచ్చినప్పుడు ఆయన ఒక మోడల్గా ఉండిపోయాడు. ఆయన ఒక నిమిషం పెందలగడ అంటే అర్థం ఏంటిదండి? తెల్లవారు అదనమాట. పెందలగడనే ఉందా? పెందలగడ లోపల ఫ్యామిలీ ప్రేయర్ ఉందా? కొంతమంది ఆదివారం వస్తే మర్చిపోతారు. ఆదివారం బిజీగా ఉంటాం కదా, ఎందుకు ఫ్యామిలీ ప్రేయర్ అని. ఆదివారం కూడా చేసుకోవాలి. ఆదివారం తినకుండా ఉండండి. ఆదివారం ఎక్కువ తింటారు. మళ్ళా ఆ రోజు మంచి టైం దొరికి తినడానికి. అది తప్పండి. మన ఆలోచనలు మార్చుకోవాలి. బైబిల్ క్రమాన్ని పాటిద్దాం. ఎవరి క్రమం మనకు వద్దు. పేతురు ఒక మాట అంటే తెలిసిన 4వ అధ్యాయం చదవండి అపోస్తల కార్యంలో. ఎందుకంటే దేవుడి విషయంలో మనం పరీక్ష చేసుకోవాలి. దేవుడిని మనం మోడల్ తీసుకొని మనమందరం బ్రతకాలి. ఇది మనకు వాక్యం, అందుకే మనకు అందుబాటులో దేవుడు ఇచ్చాడు. ఈ వాక్యం మన మధ్యలో లేకపోతే మనకు ఈ గైడ్ ఉండేది కాదు. ఈ గైడ్ మనకు దేవుడు. 4వ అధ్యాయంలో చక్కగా మాట అంటాడు 19వ వచనంలో. ఎవరు? పేతురు. అందుకు పేతురు చెప్పండి అందరూ. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. అంటే ఇప్పుడు మనమందరం ఏం చేయాలి?
దేవుడు ఏం చెప్తాడో ఆయన మాటలు మనము అనుసరిద్దాం అంతే. ఆయన నేర్పించాడు, ఈయన నేర్పించాడు, ఆయన చెప్పాడంటే పక్కన పెట్టు. ఒకవేళ దేవుడి విషయాలు చెప్పారో వాళ్ళు నేర్చుకో, దేవుని విషయాలు చెప్పడం లేదా వదిలేసే, అదే అర్థం. ఇప్పుడు పేదలు ఏమంటున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు, దేవుడు చెప్పింది మేము చేస్తాం, కన్న వాటి నిన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము. ఈరోజు తీర్మానం చేసుకోండి. దేవుడు తన దాసులను ఏర్పాటు చేసుకుని నడిపించాడు, వాళ్ళని బట్టి మనము నడుచుకోవాలని రెండోదిగా మనము మోడల్ తీసుకోవాలి. మొట్టమొదటి మోడల్ ఎవరు, నమూనా ఎవరు? మోడల్ స్కూల్స్ వచ్చినాయా మీ దగ్గర? వచ్చినాయా? ఆ మోడల్ స్కూల్ సిస్టమ్ ఏంటంటే, ఎందుకు చెప్తున్నా అంటే, నేను స్కూల్లో కొంతకాలం ప్రిన్సిపాల్గా చేశాను, కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్గా చేశాను కాబట్టి ఇవన్నీ అనుభవాలు చెప్తున్నాను. అయితే ఈ మోడల్ స్కూల్ సిస్టమ్ ఏంటంటే, ఆ ఏరియాలో సిబిఎస్ సిస్టమ్ పెట్టి తర్వాత వాళ్ళని మంచి డెవలప్మెంట్ చేసి వాళ్ళ ఎడ్యుకేషన్లో బాగా పైకి రావాలని గవర్నమెంట్ మోడల్ స్కూల్స్, మాకు కూడా కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయాలు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, గ్రౌండ్స్ బాగుంటాయి, స్టాఫ్ బాగుంటుంది, ఫర్నిచర్ బాగుంటుంది, టాయిలెట్స్ బాగుంటాయి, అన్ని విషయాల్లో వాళ్ళకు ఎగ్జాంపుల్గా ఉంటుంది అనమాట. అది మోడల్ అంటారు. సో హెబ్రీ 13వ అధ్యాయంలో చూడండి 7వ వచనములో మనకు కొంతమంది దైవజనులు మోడల్గా ఉన్నారు, అది కూడా తీసుకోవాలి, తప్పంటం లేదు. అందుకనే రెండోది దేవుని దాసులు మనకు మోడల్. 13:7 హెబ్రీ, మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకుడు ఉన్నవారు జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. ఇక్కడ కింద ఒక వాక్యం ఉంటుంది చూడు, ఫుట్ నోట్స్లో ఏముందో చిన్నగా, అంతం వరకు వారు నడుచుకునినా. అందుకే మనము దైవజనులు మన ముందరున్న వాళ్ళు వాక్యం చెప్పి మనం నడిపించి సేవకులు విశ్వాసులు కొంతమంది ఎల్డర్స్, అవును ఆ బ్రదర్ అండి, ఆ సిస్టర్ అండి, మాకు చాలా ఆత్మీయుడండి, చాలా మాకు నేర్చుకున్నామంటే నేర్పించాడండి అనేది. ఎందుకంటే అందుకే ఇప్పుడు దైవజనుడు భక్సింగ్ గారిని మనము ఎన్ని ఎదున్నా ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆయన ఇచ్చిన ఆయన పిలుపు, ఆయన దర్శనము చివరిదాకా ఆయన చేసుకుంటూ పోయాడు. అది ఇందాక తమ్ముడు చెప్పాడు. ఏం తమ్ముడు, ఏం పేరు నీ పేరు? రైట్. ఏమన్నాడు? నా పరుగు నేను, అది 2 తిమోతి 4:7 ప్రకారంగా ఆయన చేసుకుంటూ పోయాడు. ఇప్పుడు మనం అదే. సో దేవుని జ్ఞాపకం చేసుకోవాలా మోడల్, ఆయన దాసులను మనము జ్ఞాపకం చేసుకోవాలి, తప్పు కాదు. అందుకనే పౌలు ఒక్కడే మాట చెప్పాడు 11వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ఇక్కడ దేవునితో పాస్ అయిన వాళ్ళు, అబ్రహాం పాస్ అయ్యాడు, ఇంకెవరు? యోబు పాస్ అయ్యాడు, ఇంకెవరు? దావీదు పాస్. మరి నువ్వు నేను, అది నువ్వే చెప్పుకోవాలి, ఇది బయటకు చెప్పేది కాదు. ఎవరితో పాస్ కావాలి? అయ్యా ఎవరితో చెప్పండి, కాస్త నోరిప్పండి, బంగారం పడిపోలేని. దేవుడితో ఫస్ట్ ఇంపార్టెంట్. అందుకే బల్ల. ఎవరి బల్ల ఇది? దేవుడి బల్ల, ప్రభు బల్ల. మన బల్లలు ఉంటాయి, అది వేరు. 2 బల్లలు ఉన్నాయి కదా, మన బల్ల వేరు, దేవుని బల్ల వేరు. అందుకనే దయ్యముల బల్ల, రెండోది దేవుని బల్ల. రెండిట్లో భాగం వద్దు, దేవునితో పాస్ అవుతాం. రెండోది ఎవరితో పాస్ కావాలి? చూసేది ఎవరు మనల్ని? ఎవరు? పశువుల, మనుషులు. వెరీ గుడ్. పశువులు కూడా చూస్తున్నాయి, కనుకోబాకండి. కుక్కలు చూస్తున్నాయి, పిల్లులు చూస్తున్నాయి, చూడటం లేదా? మన దగ్గర రావట్లేదా? పిలవంగానే అవి కూడా చూస్తున్నాయి లేండి, మనం ఎలా చేస్తున్నాం ఇంకా అనేది. ఇది దేవుడు, రెండోది మనుషులు కూడా. అందుకే 2వ కొరింథీయుల ఒక వాక్యం చదువుతారా? 3:2 వచనంలో పౌలు మనలందరినీ ఒక మోడల్గా పెట్టాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. అది మనం చేయాలి. రైట్. మనుషులందరూ తలుచుకోవచ్చు, చదువుకోవచ్చు, తెలుసుకోవాల్సిన పత్రిక మీరు. మనమందరం పత్రికలు బయటకు వెళ్ళి పత్రికలు ఇస్తున్నాం కదా, అందుకొరకే మనము సాక్ష్యంగా మన జీవితాలే పత్రిక. ఒక పత్రికను మంచి చెడు చదువుతుంటారు కదండి, పత్రికలు లేవా? వస్తాయి మన ఊర్లలో. ఏం పత్రిక వస్తుందమ్మా? వార్త వస్తుందా? ఇంకా ఈనాడు వస్తుంది, ఇంకా సాక్షి వస్తుందా, ఇంకా డీసీ, హిందూ, ఇండియా ఎక్స్ప్రెస్, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఇవన్నీ ఏమున్నాయి? మంచి కనపడతాయి అందులో. వార్తలు చూడగానే మంచి వార్తలు, రెండోది చెడు, 2 ఉంటాయి అందులో. అలాగే మన జీవితాన్ని మనుషులు చదువుతూ ఉన్నారు, మంచోడా చెడ్డోడా. ఎవరు చదువుతున్నారు? మనుషులు చదువుతున్నారు.
ముందు ఎవరు చదువుతారు? మన ఇంటి వాళ్ళు చదువుతారు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల విషయం, పిల్లలు తల్లిదండ్రుల విషయం, భర్త భార్య విషయం, భార్య భర్త విషయం చదువుతూ ఉంటారు. అది ఒక సామెత ఉంది, ఏది ఇంట కలిసి బజార్లో వేరు రచ్చ గెలుసు అంటారు చూడదానంత. అవునా కదా? ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. దేవుని నమ్ముకునే బిడ్డలు, విశ్వాసులు కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు ఇళ్లలో అరుచుకుంటారు. ఆంధ్ర భాష అరుచుకుంటారు అంటే ఏంటిది? ఏమా అరుచుకోవడం అంటే ఏంటిది? గొడవ పెట్టుకుంటారు. తెలంగాణ భాషలో అరుచుకోవడం అన్న బాకండి ఏమన్నారా? గొడవకు లొల్లి పెట్టుకుంటారు. లొల్లి. ఎస్. ఇంకా చెప్పండి, ఏమన్నా చెప్పనా? పంచాయతీ పెట్టుకుంటారు. ఇట్లా కొన్ని పదాలు, తెలంగాణ పదాలు. ఏంద్ర పొద్దున్నుంచి దాంట్లో లొల్లే లొల్లి. తెగదు అయినట్టు ఒకడే ఏమంటారు అది మర్చిపోతున్నాను. ఎందుకంటే నాకు పోయినాక అక్కడ హిందీ, ఇంగ్లీష్, నేపాల్ వేరే భాషల్లో చెప్పాల్సి వస్తుంది వాక్యం. తెలుగు కొంచెం పదాలు తగ్గిపోతున్నాయి. రైట్. అయితే ఏంటంటే ఇది పంచాయతీ తెగనే తెగదు ఒకరేనే. అయ్యా చెప్పండి తెలంగాణ. అది కరెక్ట్. మనం చెప్పనా? అట్లా కొన్ని కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో, తమ్ముడు చెల్లెలు, పిల్లల మధ్యలో కొన్ని విషయాలు ఎప్పుడు లొల్లే. ఏం లొల్లిరా, ఏం లొల్లి, ఈ ఇంట్లో ఉండొద్దురా బాబు అని కొంతమంది వాళ్ళు ఎక్కడ చెట్టు కదా పోయి చేలో పోయి కూర్చుంటే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. జరుగుతుంటాయి, తప్పు కాదు, అది సహజమే. కానీ వాడు సరిదిద్దుకోవాలి. అది దేవుడు చెప్పేది. వస్తుంటాయి కోపదప్పాలు, రావని చెప్పలేదు. బైబిల్లో కోపపడుడు కానీ కోపపడాలి. యేసు వారికి కోపం వచ్చింది, రాలేదా? మత్తయి సువార్త 20వ అధ్యాయం చదివిన తర్వాత, నా మందిరము ప్రార్థన మందిరం, మీరేం చేశారు? దీన్ని దొంగలు కూడా చేశారు. కోపపడ్డాడు, కొట్టడానికి బయలుదేరి ఆయన తరమేశాడు. అది కోపం. కానీ పాపము అందుకని అన్నాడు, నాలో పాపం ఉన్నదని ఎవరన్నా. కానీ కయ్యోను ఏం చేశాడు? కోపపడ్డాడు. ఏం చేశాడు? పాపం చేశాడు. ఏం చేశాడు? మర్డర్ చేశాడు. అందుకే మత్తయి సువార్తలో ఏముంది? 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనము ద్రోహి అని బూతులు మాట్లాడతామే, తిట్లు, అది కూడా పాపమే. ఎంతమంది భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కచెల్లు, పిల్లలు బూతులు మాట్లాడే వాళ్ళు లేరు? ఈడనేమో ఇంట్లోనేమో, ఇక్కడ దేవుని ఇంట్లోకి వచ్చిన తర్వాత చక్కగా ఆరాధన చేస్తారు. ఈ ఆరాధనలు ఏముంటుంది? గ్లామరు. ఓహో ఆహా, గ్లామరు అంటే ఇంటుంటే ఇంకా అయినా అనిపిస్తుంది, అక్క ఎంత బాగా చేస్తుంది, చేయక. ఎందుకంటే అంత గ్లామర్ అన్నమాట. మేకప్ చేసుకొస్తే ఎట్లా ఉంటుందో అట్లా గ్లామర్ అన్నమాట. పాయాస్ అంటారు ఇంగ్లీష్లో ఇంకో పదం. ఇంకా అయినా అనిపిస్తుంది, ఎంత బాగా చేస్తుంది. ఎక్కడ తీసుకొచ్చింది ఈ గ్లామర్ వాక్యాలన్నీ కూడా ఈ ఆరాధనలో ఒల్లిస్తా ఉన్నాయి. అబ్బా, ఆహా, ఓహో, ఇంకా అయినా అనిపిస్తుంది. ఈడనేమో అంతగా స్తుతించడం, ఆరాధించి ఇంటికి పోగానే ఈడ స్తుతులు, ఆడ బూతులే బూతులు. అమ్మో, ఈమెన ఆడ స్తుతించింది, అదే ఇది. మరి సాక్ష్యం ఉంటుందా చెప్పండి? పత్రికలో మనం ఆ పత్రిక చదువుకుంటున్నారు, వాళ్ళు ఇంట్లో చదువుకుంటున్నారు. అవుతుంటాయి గొడవలు, ప్రతి ఒక్క కుటుంబాలు ఉంటాయండి. కానీ ప్రేమతో వెంటనే సక్సెస్. అందుకని ప్రేమ అనేక దోషంలోనూ, భర్త కోపడవచ్చు, భార్య కోపడవచ్చు, పిల్లలు కోపడవచ్చు, తల్లి కోపచ్చు, కానీ అది ఉంచుకోవద్దు. సూర్యుడు అస్తమించే లోపల ఏం చేయాలి? వాటిని సన్సెట్ అంటారు కదా. సూర్యుడు అస్తమించేది ఎప్పుడయా? 8 గంటలక రాత్రి 8 గంటలకు అమ్మా, 6, 7 అనుకుందాం. కొన్ని ఎండాకాలం వస్తే 7 గంటల వరకు కూడా సూర్యుడు ఉంటాడు ఇక్కడ. కానీ అరుణాచల్ ప్రదేశ్లో 4 గంటలకు సూర్యుడు కథం. 4కి సూర్యుడు, 5 గంటలకి చెమ్మ చీకటి, 6 గంటలకల్లా మధ్యరాత్రి 12 అయింది అనుకుంటాం. ఇక్కడ అంటే కొన్ని దేశం మొత్తం ప్రపంచంలో జరిగే వాతావరణ పరిస్థితులు అని కొన్ని చెప్తున్నాను మీకు. అంతే. మనమందరం కూడా పరీక్ష చేసుకోవాలి మనుషులు ఎదుట. ఒకవేళ పొరపాటు ఉంటే సరిదిద్దుకోవాలి. అందుకరికే మత్తయి 5:24 చదవండి. మనుషులంగా మనం సరిదిద్దుకోవాలి. ఎవరైనా సరే, పిల్లలు కానీ పెద్దలు కానీ. బలిపీఠం యొద్దనే రైట్ సమాధాన పడుము,
బల్ల తీసుకో, ఆరాధించు, సేవ చెయ్యి, దేవుని కొరకు బ్రతుకు అంటున్నాడు దేవుడు. అలా చెప్తాండి నాకు ఇచ్చేది తింటానంటే తినొచ్చు, నేను ఎవరు ఆపలేరు. తాగొచ్చు, నేను ఎవరు ఆపలేరు కదండి. ఉదాహరణకు భర్త భార్యను సాటర్డే రోజు ఒక మాట అన్నాడు. ఏం మాట? ఒక బూతు మాట అనకూడదు కానీ అన్నాడు, నోట్లోంచి జారిపోయింది. అందుకే తెలుగులో ఒక మాట అంటారు, కాలు జారితే కాలు జారితే తీసుకోవచ్చు అంట, నోరు జారితే తీసుకోలేరు. కొన్నిసార్లు అనాలోచనగా మాట్లాడుకుంటాం, ఆవేశంతో, కోపంతో, అవి అనాలోచన. సడన్గా కొంచెం చిర్రు అంటారు చూడు కొంతమంది. కొంచెం ఓపిక పెట్టుకుంటే ఏం అనొద్దు అనకూడదు, దేవుడు సాయం చేస్తాడు. వాళ్ళు అన్నారు కదా, మనం ఇంటి అనటం కాకుండా కొంచెం, అది చాలా ఇంపార్టెంట్. అలా జరగనప్పుడే ఈ కోపతపాలు, కొట్లాట్లు, గొడవలు, ఇంట్లో నెమ్మది లేకపోవటం, అన్నదమ్ములు, అక్కచెల్లు, భార్యభర్తలు, సంఘాల్లో విశ్వాసులు, సేవకులు, ఇవన్నీ చిన్న చిన్నవి ఇవే అన్నమాట. ఎందుకంటే సాతాను ఎప్పుడు ఏదో రకంగా వాడు ఏం చేయాలా, ఇలా విరికించాలని. అందుకే వాడు సులువుగా చుక్కులు పెడతాడు. ఒక 7 పాపాలు ఉన్నాయి, అందులో ఒక కోపం. సో ఈ బూత్ వచ్చినప్పుడు భార్య పాపం బాధపడింది. కానీ సండే వచ్చారు కదా, ఇద్దరు మందిరానికి వచ్చారు, తిట్టాడు, వచ్చారు మందిరంలో. ఈమె ఆరాధన చేయటం లేదు. ఎందుకు? ఆ హృదయంలో బాధ, నన్ను ఇట్లా తిట్టాడు, బూత్ మాట. ఆయన మాత్రం ఆరాధించాడు చక్కగా. ఆ తర్వాత బల్ల కూడా తీసుకుంటున్నాడు. ఈమె మాత్రం ఆరాధించలే, బల్ల తీసుకోలే. ఇది ఒక విషయం. ఇది భర్త లేదా పురుషులు పొరపాటు చేసినప్పుడు. స్త్రీ పొరపాటు చేసింది అనుకో, అంటే ఆమె కూడా కోపం వచ్చి ఏం చేసింది, ఒక బూత్ అనింది, అంటే తిట్టడమే కాకుండా భర్తను మూతి మీద పొడిచింది ఇట్లాగా, అట్లా డిస్కులాగా. ఎవరు పొడుస్తారు అట్లాగా? ఇక్కడ గొడవలే, హైటెక్ సిటీలో పొడుస్తారు. ఎందుకంటే అది టెక్నాలజీ పెరిగింది కాబట్టి సిటీలో ఉన్న వాళ్ళు కొట్టుకుంటారంట. పల్లెటూరులో పాపం కొట్టుకోరు, ఎందుకంటే ఇరుగు పొరుగులు చూస్తారు. అవును కదా, అవునా కదా రోదాస్? ఎందుకంటే ఇరుగు పొరుగులు సిటీలో ఎవరు చూడరు. మీకు తెలిసిన విషయము, పక్కింట్లో ఏం దొరుకుతుంది ఎవరికి? ఎవడో వచ్చి పక్కోడు పోలీసు వాడు వచ్చి పక్కోడు ఎవరు, ఏమో సార్ మాకు ఐ డోంట్ నో అంటాడు. పక్కోడు అరే అప్పుడు నై మాలం తో క్యా బోలా జావ్ అంటాడు వాడు. సిటీలో అది. అయితే విలేజ్ అట్లా కాదు, వెంటనే ప్రాగిపోతుంది కదా, అవునా కదా? ఏం గేరి, ఈ గేరి పేరు ఏం పేరేనా? పత్తిపాడులో ఫలానా, పత్తిపాకలో ఫలానా ఇంటిలో గొడవ అయిందని పేపర్కి వెళ్ళిపోతుంది వెంటనే. సిటీలో వారం 10 రోజులు, నెల దాకా కూడా బయటికి రాదు సమాచారం. కాబట్టి ఆ సిస్టర్ పాపం కోపం తట్టుకోలేక బూత్ అనేది మూకవేసి కొట్టింది. ఇంకా పాపం ఈయన మనసులో, నన్ను తిట్టడమే కాక కొడితేవా, మందిరానికి వచ్చాడ ఆరాధన చేయడు, బల తీసుకోడు. ఇప్పుడు ఈమె మాత్రం చక్కగా ఇందాక చెప్పానే గ్రామరు గ్లామరు, ఓహో ఆహా, ఆరాధన ఆకాశం పోతా ఉందన్నమాట, తాపు లేచిపోతుంది అన్నట్లు. ఎంత ఆనందంగా ఉందో ఆమె. ఈయన మాత్రం బాధ. ఇంకా బల తీసుకునేటప్పుడు ప్రశ్న, భర్త తీసుకుంటున్నాను అనుకో, చెయ్యెత్తి, భార్య ఏమనుకుంటుంది? పోనీ భార్య తీసుకుంటుంది అనుకోండి, భర్త ఏమనుకుంటుంది? అది మనం ప్రశ్నించుకోవాలి. బ్రదర్స్ మీరు చెప్పండి, సిస్టర్స్ అలా కొట్టి ఆరాధన చేసి బల తీసుకుంటుంటే, చెయ్యెత్తితే ఏమనుకుంటారు బ్రదర్స్ సిస్టర్స్ గురించి? తెలియని వాళ్ళు చెప్పండి, పెళ్లిగాను పక్కన పెడదాం. అలాగున్నప్పుడు ఏమనుకుంటాం? తెలుగు నువ్వు చెప్పా, ఏమనుకుంటాం? మనసాక్షి లేదు, ఇంకేమనుకుంటాం చెప్పండి? కొంచెం ఆయన చెప్పా త్వరగా, ఏమనుకుంటాం? మీరు చెప్పట్లేదు, వాళ్ళకి ధైర్యం వాళ్ళు చెప్తారు, వినండి మీరు. సిస్టర్స్ మీరు చెప్పండి అమ్మా, అదే బ్రదర్ తిట్టిండు, బూతులు ఆరాధన చేసిండు, మీరేమనుకుంటారు చెప్పండి? చెయ్యొచ్చిండు, బలదించండి. ఇప్పుడు ఏమనుకుంటారు మీరు? చెప్పండి, పర్లేదు. ఏమా క్రమం లేదు, రైట్. ఇంకా ఏమా మీరు చెప్పేది కరెక్టే, కాకపోతే కొంచెం ఇంకా డైరెక్ట్గా ఇంకేమన్నా దేవుని భయం లేదు, రైట్. ఇంకా మన వాడుక భాషలు చెప్పాలన్నా మీకు అర్థమయ్యేటట్టుగా, మన వాడుక భాషలు తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, రాయలసీమ కానీ ఎట్లా చెప్పాలంటే, భర్త అయితే ఏమనుకుంటాడంటే, నన్ను తిట్టావు,
మూతి మీద కొట్టావు, నీ సంగతి చూసుకుంటే ఇంటికాడికి రా అనుకుంటాడు. ఇది మన భాషలో, అంతే మన భాషలో. మరి ఈమె తక్కువనా? ఈమె ఏమనుకుంటుంది? నన్ను తిట్టావు, నన్ను అనగాని మాట అన్నావు, ఆరాధించావు, బల తీసుకున్నావు, ఇప్పుడు ఇంటికాడికి రా, నీ సంగతి చూసుకుంటా. ఎందుకు? నీకు అన్నం పెట్ట, తినబెట్ట, పడబెడతా. అవునా? అది ఈమెకి ఒక ఛాన్స్ అన్నమాట, నీ సంగతి చూసుకుంటా అని ఇక్కడే అనుకోని డిసైడ్ చేసుకుని ఇంటికి పోయి అన్నం ఉండదు, ఎండ పెడుతుంది, పండ పెడుతుంది. అవునా? అప్పుడు మళ్ళా అమ్మ క్షమించు, ఇద్దరు పొరపాటు చేసుకుంటే అప్పుడు మళ్ళా హ్యాపీగా మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ అనుకొని తింటారు. దట్ ఇస్ కాల్ లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని ప్రేమ ఏముంది? ప్రేమ అనేక పాపములను కప్పేసేది. ఎప్పుడు? చిన్నగా క్షమాపణ. అది 24లో నీకు అసమాధానం పడితే వెళ్ళి ఏం చేయాలి? మొదట వాళ్ళతో ఏదో అన్నమ్మా అనకూడదు కానీ వచ్చింది, క్షమించులే. ఆమె కూడా అయ్యా నన్ను కూడా క్షమించి, కొట్టకూడదు కానీ బుద్ధి లేని దాన్ని కొట్టినా, ఇంకొకసారి కొట్టలే, ముద్దు పెట్టి కొట్టలే అన్న. అంతే, ఇదంతే. ఇంకా వాళ్ళ ప్రేమ, ఓహో లైలా లైలా మధున ఏదో చూడండి, ఆ ప్రేమనే. ఇక సత్యదాకా కొట్టుకోవాలి, తిట్టుకోరు. ఎందుకు చెప్పండి? ఎందుకు? క్రీస్తు ప్రేమ వారిలో కుమ్మరించబడుతుంది. రోమా చూడండి, అది కావాలి. రెండవది మనుషుల దగ్గర, రోమా 5వ అధ్యాయం. ప్రతి క్రైస్తవుడు దేవుని బిడ్డ బలకు వెళ్తున్నప్పుడు జరుగుతున్న విషయాల్లో దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నప్పుడు సర్దిద్దుకోవాల్సింది మన బాధ్యత. ఇది చెప్పిన తర్వాత కూడా సర్దిద్దుకోము, మేము అలాగనే ఉంటామంటే అది మీ ఇష్టం. సో సహాయం చేయండి అమ్మా ఎవరైనా. 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఉందన్నమాట. ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. అనలైన్ చేయండి, అందరూ చెప్పండి. దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది, అందుకనే క్షమించేస్తున్నావు. ఎంత తప్పు చేసినా కూడా, ఎన్నిసార్లు కొంతమంది ప్రజలు చెయ్యకూడదు తప్పు చేసింది, అయినా ప్రభువుని బట్టి నేను చేశాను, క్షమించాను. చేయకూడదు తప్పు చేశాడు పెళ్ళైన తర్వాత, ఆయన్ని క్షమిస్తున్నాను. అదేంటిది? దాని అర్థం ఏంటిది? ఇదే. ఏంటిదండి? దేవుని ప్రేమ నీలో కుమ్మరించబడింది కాబట్టి పర్లేదు, దేవుడు చూసుకుంటారులే అని దేవుడికి అప్పగిస్తుంది. అందుకొరకే ఇర్మియా 20:12 చూడండి. అక్కడ చివరి భాగం, రెండో భాగం చదువుమా. మొదటి భాగం చదువు ఆపిచ్చారు కదా, ఇప్పుడు రెండో భాగం చదువు. ఇర్మియా 20:12 ఏముంది అక్కడ? అందుకని నువ్వు దేవుడికి అప్పగించాలి. అది కాదు తల్లి, రెండో భాగము కంటిన్యూ. అది రెండో భాగం. ఇప్పుడు చెప్పండి అందరూ, పలకమ్మా, అందరు చెప్పండి, పలికించమ్మా. ఏమో, నా రాజ్యమును పలకండి, నా రాజ్యమును నీకే అప్పగించుతున్నాను. ఇదండి మనుషుల దగ్గర మనము కొట్లొద్దు, తిట్టొద్దు, బూతులు మాట్లాడొద్దు. ఎవరికి అప్పగించాలా? అది నేర్చుకుందాం ఈ రోజు నుంచి. అర్థమవుతుందా? నేను ఎవరిని గురించి మాట్లాడిన ముందే చెప్పాను. ఏమన్నా నాకు ఆయన ఏం చెప్పలేదు, మీరు ఎవరైనా ఫిలోమోను కలిసిన కానీ స్టేషన్లో ఆయన ఏం చెప్పలేదు నాకు విషయాలు. ఏమైనా చెప్తాడేమో షోలేస్తాడేమో అనుకున్నా, అది కూడా ఆయన. రోజు కూడా కలిసి ఇందాక ఏం చెప్పాలి ఆయన కూడా నాకు. కానీ ఏం చెప్తున్నాను? ఆత్మ నడిపింపుతో చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నాను? సంఘక్షేమం కొరకు చెప్తున్నాను, ఒకరినొకరు మేలు పొందడానికి చెప్తున్నాను. అంతేగాని ఎవరు దృష్టిలో పెట్టుకొని చెప్పటం లేదు. సో ఇక్కడ రెండోది, మనుషులతో పాస్ కాకుండా నువ్వు బల తీసుకుంటానంటే తీసుకోవచ్చు. మూడోది, మనసాక్షితో కూడా పాస్ కావాలి. రెండోది, మనం మనసాక్షితో మనం ఇలా ఉండి తింటానంటే ఎవరైనా ఆపుతారమ్మా? మీరే చెప్పండి, ఆపుతారా? ఆపలేదు. ఇంకొక ఉపమానం చెప్పేసి క్లోజ్ చేస్తాను, తర్వాత మనం బళ్ళకి వెళ్ళిపోదాం. ఓసారి ఒక యవనస్తుడు, అదే ఒకసారి ప్రకటన చదువుతారా? 22:11 ఉంటుందన్నమాట. 22:11 ఏముంది? అన్యాయం చేయవాడు ఇంకా రైట్, చాలండి. అక్కడ ఈ ఉపమానం ఏం చెప్తున్నానంటే, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని ఒక ఊరిలో ఒక యవనస్తుడు చెట్టు కింద కూర్చొని రొట్టె తింటున్నాడు. ఏం తింటున్నాడండి? రొట్టె తింటున్నాడు. మంచిదే, ఆయన రొట్టె. అయితే పెద్ద ఆయన వెళ్తూ ఒక పెద్ద వయసులో ఉన్న వ్యక్తి, బాబు నువ్వు కూర్చొని తింటున్నావు కానీ నువ్వు ఉన్న స్థలం బాగలేదు, కొంచెం పక్క కూర్చొని తిను అన్నాడు.
ఆ పిల్లవాడికి ఏం అర్థం కాలేదు. అయితే ఆ పెద్దానికి అర్థమైంది. తర్వాత చెప్పాడు అక్కడ కొంచెం మన తెలంగాణ భాషలో ఏమంటారు గలీజ్. గలీజ్ అంటే రోత, మన ఆంధ్ర భాషలో పెంట అంటే ఏమో మురికి, పెంట మురికి రోత ఏదైనా కావచ్చు. హిందీలో ఏమంటారంటే గంధ, గలీజ్ గంధ. ముస్లిం భాష గలీజు, హిందీ భాష గంధ, ఇంగ్లీష్లో డర్టీ కదా, డర్టీ. అక్కడ కూర్చొని తింటా ఉన్నాడంట. పెద్ద అని చెప్పాడు, అరే మురికుందిరా అక్కడ బాబు తినొద్దురా అంటే, అరే సార్ మంచిగా చెప్పారు థ్యాంక్ యూ అని చెప్పాలి కదా. ఈ యవనస్తుడు కోపపడి ఇట పైకి చూసి నా ఇష్టం అన్నాడంట. ఏమన్నాడు? నా ఇష్టం అన్నాడంట. సరే పాపం మళ్ళా వెళ్తూ మళ్ళొచ్చి రెండోసారి చెప్తున్నాను బాబు ఏమనుకోవద్దు, అక్కడ మురికి ఉంది, బాగలేదు కదా ఆ ప్రాంతం అంతా చెత్త చెదారం అంటే మన భాషలో చెత్త. ఆ చెత్తలో ఎలా కూర్చొని తింటున్నావు నువ్వు అని అంటే ఇంకా రెండోసారి అన్నా అవునే మంచిగా చెప్పారు సార్ అనాలి కదా. అబ్బా ఈసారి ఇంకా ఎక్కువ ఇట్లా అంటాడంట. పైకి కింద చూసి నా ఇష్టం, నువ్వు ఎక్కువ వస్తే అది కూడా అద్దుకొని తింటా అన్నాడంట. ఇక వీళ్ళు ఏమనాలా చెప్పండి, వినేమనాలా? వీళ్ళని మన భాషలో ఏమనాలా? తెలంగాణ భాష కాదు ఆంధ్ర భాషలో చెప్పండి ఏమనాలా? అయ్యా మూర్ఖుడు, వెరీ గుడ్. ఇంకా ఇంకా తెలంగాణ భాష అయిపోయింది ఇప్పుడు మూర్ఖుడు అని. ఆంధ్ర వాళ్ళు ఏమంటారు, రాయలసీమ వాళ్ళు ఏమంటారు చెప్పండి? అయ్యా మొండివాడు, మూర్ఖుడు. ఇంకా కొంచెం మాకు అర్థమయ్యే భాషలో ఉంది ఒక భాష, అది బైబిల్లో చూపెడతాం మీకు త్వరగా. అయ్యా వెరివాడు. ఇంకా 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 త్వరగా త్వరగా తెగించినోడు. ఆ మాట చెప్పాలి. ఏం విషయాలు? తెగించినోడు. ఇంకా అంతేకాదు తెలంగాణ భాష కానీ ఆంధ్ర భాషలో చాలా బాగుంటుంది. ఏంటంటే బరిదెగించినోడు. ఇది నాకు అప్పుడప్పుడు ఆంధ్ర వాళ్ళు అంటుంటారు అన్నమాట, అందుకే నాకు మైండ్లో వచ్చేసింది అది. ఏం తెగించిందట? బరి తెగించినాడు. అది కరెక్ట్ తెలుగులో సాహసించినవాడు అని అర్థం. సాహసించాడు ఏ పని చేయడానికి? ఆ చెడ్డ పని చేయడానికి. ఏ పని చేయడానికి? ఆ పాడు పని చేయడానికి సాహసించాడు. అది కరెక్ట్ తెలుగు పదం. తెగించటం, బరి తెగించడం కొంచెం మొరటు పదాలు. సో ఇప్పుడు అతను చేసిన పనిలాగా మనం కూడా తెగించి, బరి తెగించి, పాపము సాహసించి చేసి వచ్చి బల తింటున్నావా? తినొచ్చు. నేను ఎవడు ఆప లేడు. అది నేను చెప్పేది. ఇప్పుడు నేను ఎవరు ముప్పించా లేదు. చూడండి కీర్తనకు రండి. ఇక్కడ ఒక వ్యక్తి చేశాడు, అందుకే పశ్చాత్తాపడుతున్నాడు. ఏమంటున్నాడు చూద్దాం. కీర్తనకు రాడు తన హృదయంలో 19లో 13 వచనంలో ఈ అనుభవం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడమ్మా త్వరగా? 19:13 దురభిమాన పాపములు రైట్. తర్వాత రైట్ అధిక ద్రోహం చేయకుండా రైట్. కాబట్టి పాపమే కాదు, ఏం పాపం ఇది? దురభిమాన పాపం. దీనికి ఇంకో పేరు ఏం పేరంటే సాహసించి తెగించి చేసే పాపం. దీనికి మీకు కావాలంటే ఒక వాక్యం చూపెడతాను. ఎక్కడ? సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో 30వ వచనంలో ఇది బలలో చేవేస్తున్నటువంటి ఈ సహోదరి ఇలాంటి సాహసించి తెగించి ఏదైనా పాపం చేస్తూ నువ్వు తింటానంటే నేనెవరు ఆపలేరు, తిను. కానీ పరిణామము దానికి నువ్వే బాధ్యుడవు. చదవండి ఇప్పుడు. చెప్పండి ఇప్పుడు. ఎవడైనాను సాహసించి తెగించి బరి తెగించి పాపం చేసిన వాడే బాధ్యుడు. ఎవరు బాధ్యుడు? చేస్తావా? చెయ్యి. తింటావా? తిను. తాగుతావా? తాగు. ఆపేవాడు ఎవరు లేడు. 3వ పరీక్ష ఎవరు? ఏమా? మనసాక్షులు పాస్ అయ్యి తిన్నామంటే నీకు ఆనందమే ఆనందం. 2 అపోస్తల కార్యం 46 చదివి ప్రార్థన చేసుకుందాం. మిగతా విషయాలు ఫైనల్ మెసేజ్కి వెళ్ళిపోదాం త్వరగా. 2 అపోస్తల కార్యం 46-47లో ఆనందముతోనూ ఆ మాట నిష్కపటమైన హృదయం, అదొక్కటి చదవండి. ఆనందముతోనూ నిష్కపటముతోనూ ఆహారం పుచ్చుకొంటున్నారు. ఈ 3 పరీక్షలు పాస్ అయిన వాళ్ళు ఆనందంగా బలలో చేయాలని జ్ఞాపకం చేసుకోబడుతున్నాం. ప్రార్థన చేసుకున్నామా? మోకరించండి, కళ్ళు మూసుకున్నాండి.
అందరూ మౌనంగా ఒక్క నిమిషం. ఆ తర్వాత అన్నగారు ప్రార్థన చేసి బలపరిచారు. లేకపోతే అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. మోకరించడానికి చేత అయిన వాళ్ళందరూ మోకరించండి. మోకరించడానికి చేత కాదు అలాగనే కూర్చోండి, పర్వాలేదు. మీ శరీరం మీ ఇబ్బంది దేవునికి తెలుసు. ఒకసారి కళ్ళు మూసుకుందాం.